వాళ్ళని కలవటానికి తెప్పించి జనంలోకి అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు సార్? ఇంకా ఆయన రాకుండానే ఎంత ఉంది. మార్కెట్ యార్డ్కి వెళ్ళినప్పుడు ఏమైందో తెలుసు. మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు రైతుల పక్షాన పోరాడమని అద్దాలు పగలగొట్టింది మనమే అంటగా. ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళట కదా. మనలో మీరు నేను ఉంటే చెప్పండి. వాళ్ళు జనరల్గా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ఏంటంటే, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి క్రౌడ్ని పిలిపించి కావాలని రగడ సృష్టించే ప్రయత్నం చేస్తున్నా అనేది కూడా ఇంకొక అభియోగం. రాదర్ గవర్నమెంట్ అబ్జర్వేషన్. ఇప్పుడు బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంది, చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది, మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుంది, ప్రభాస్ది. వాళ్ళ ఫ్యాన్స్ వెళ్తారు థియేటర్లు ఎరగొడితే ప్రభాస్ వెనకాల నుంచి చేయించాడు, మహేష్ బాబు వెనకాల నుండి చేయించాడు. ఎక్కడ దొరకపోతే జనాలు పిచ్చెక్కిపోయి రాలేసి కొడతారు 4 అద్దాలు. దాని అర్థం బాలకృష్ణ ఫోన్ చేసి చెప్పాడా, చిరంజీవి చెప్పాడనా? ఫ్యాన్స్ అలా ఉంటారు. ఫ్యాన్స్ని నియంత్రించడానికి కదా పోలీసులు అంతా 1200 మందిని పెడతామని చెప్పి 900 మందిని పెట్టారు. ఏడ పెట్టారు వాళ్ళని? హైవేల్లో పెట్టి దిగ్బంధాలు చేయమన్నారు. పొలాలు గట్ల అడ్డుపడి వచ్చి గుమ్ము కొడితే ఎవరెడ్ చేయగలుగుతారండి? దానికి మాత్రం వాళ్ళ దగ్గర ఉంటుందా? ఇంకేమున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జనాల దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేయడానికి, నేను నా మీద ఎంత దుష్ప్రచారం జరిగింది, ఒకవేళ ఆయన వర్షన్లో వాస్తవంగా జరిగింది ఇది ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు? వేరే యాక్టివిటీస్లో ఏమైనా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఎందుకు చెప్పాలంటాడు? నీకు మంచి జరిగితే నాకు ఓటే అన్నాడు. ఇంకా బాగా మంచి జరుగుతుందని ఇటుపక్క ఓటేశారు. అంతేగాని ఆయన మంచి చేయలేదని ఓటేలేదా? మంచి చేశారంటే దానికి ఒక పద్ధతి పాడు ఏడిసింది కదా. ఆ పద్ధతి పాడు ప్రకారం చేశారు. ఇప్పుడు మీరు నెల నెల జీతం తీసుకుని పని చేస్తారు, ఇది మనం అనుకుంటాం. కానీ లంచాలో తీసుకుని పని చేస్తే అలా నేను పని చేయట్లేదని బాధపడిన చూస్తే మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళ సినిమాలు ఆమెను కథలాగే మిగులుతుంది.